నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైటెక్ సిటీలో ఇండియా మేడ్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటెల రాజేందర్. ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్న మంత్రి. శంషాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో పౌరసత్వ చట్టంపై అవగాహన సదస్సు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మండిపాటు. దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. మెజారిటీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. వివరాల్లోకి వెళ్తే హైటెక్ సిటీలో ఇండియా మేడ్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆరోగ్య శాఖలో అనేకమైన విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వైద్య రంగంలో సేవలను అందిస్తున్నారని తెలిపారు. ప్రపంచ నలుమూలల్లో అందుబాటులో వస్తున్న శాస్త్ర పరిజ్ఞానాన్ని దేశమంతటా వ్యాప్తి చేస్తున్న హెల్త్ హబ్ హైదరాబాద్ లో ఉండడం అభినందనీయమన్నారు. ఈ ఎక్స్పో ఆదరణ నోచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవ కళ్యాణం కోసం అనుసంధానంలో దోహదపడుతుందని విశ్వసిస్తాము. ప్రపంచంలో ఏ మూలకు ఏ న్యూ ఇనిషియేటివ్ వచ్చినా, ఏ టెక్నాలజీ వచ్చినా జస్ట్ క్షణాల మీద అన్ని దేశాలు తెలియజెప్పేటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉంది. ఇవాళ హైదరాబాద్ అనేది హెల్త్ హబ్గా విసిలుతూ ఉంది. కాబట్టి ఈ ఎక్స్పో తప్పకుండా ఆదరణకు నోచుకుంటుందని, ఈ ఎక్స్పో ద్వారా ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేయడానికి, ఆ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి, ఆ ప్రొడక్ట్స్ని మరింత ఆదరణ పొందినట్టుగా కేంద్రంలో దోహదం చేస్తుంది ఎక్స్పో అని చెప్పి విశ్వసిస్తాము. వీళ్ళందరికీ శుభం కలగాలని, ప్రజలకు మేలైన వైద్యం అందించడంలో అతి చౌకైనటువంటి టెక్నాలజీ వీళ్ళు అందిస్తారని చెప్పి ఆశిస్తాను. సార్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో టెక్నాలజీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? మీకు తెలుసు, అర్బన్ ఏరియాలో ఇప్పటికే తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ని ఏర్పాటు చేసి అన్నింటినీ అనుసంధానం చేసాం. మునుపటిలాగా ఈ స్ఫుటం టెస్ట్ అంటే, ఇతర టెస్ట్లు అంటే రోజుల తరబడి వెయిట్ చేసే పరిస్థితి లేదు. వితిన్ అవర్స్ ఇవాళ మెటల్ రాగానే టెస్ట్ చేసి ఆన్లైన్లో సమాచారం పంపించడం జరుగుతూ ఉంది. మొత్తం కొత్త జిల్లాలలో 32 జిల్లాలలో పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇవాళ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు పెట్టి ఉచితంగా పేదలకు టెస్టులు చేసి వితిన్ అవర్స్ సమాచారం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఒక 1.5 మంత్లో ఇలా హైదరాబాద్లో ఎట్లయితే ఓపెన్ చేసామో యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఓపెన్ చేసి దాన్ని హైదరాబాద్ కన్సల్ట్ చేస్తాం. సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్న రోగుల సంఖ్యకి డాక్టర్ సంఖ్యకి రేషియోకి అసలు కొంత మిగట్లేదు. డాక్టర్ల సంఖ్య లేక కాదు, డాక్టర్ల సంఖ్య ఉంది, కానీ డాక్టర్ల క్వాలిటీలో కానీ డాక్టర్ల సర్వీసెస్ యూటిలైజ్ కానీ కొన్ని ఎక్కడైనా గ్యాప్లు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాం. మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తాం. శంషాబాద్ మండలంలోని వైఎన్ఆర్ గార్డెన్స్ లో పౌరసత్వ సవరణ చట్టంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావాలనే ప్రతిపక్ష పార్టీలు పౌరసత్వ సవరణ చట్టంపై రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశం లేదని పేర్కొన్నారు. గత 80 సంవత్సరాలుగా దేశాన్ని మోసం చేసిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీకి దక్కుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమాలు మనం అమలు చేసిన తర్వాత 13 తర్వాత మన యొక్క కార్యక్రమాలు వస్తాయి. పార్టీ నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పింది. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీలో జరిగిన రాష్ట్ర కమిటీలో 13 తేదీ వరకే మన తారీఖు వరకు తీసుకున్న నిర్ణయాలు, ఈ వచ్చిన పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలను మనం అందరూ కూడా చూద్దా తప్పకుండా పాటించి మరీ ఒక పద్ధతిగా భారతీయ జనతా పార్టీ నిలబడాలని ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ చేయడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము వచ్చిన వాళ్ళని తప్పనిసరి నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుని మనం చెప్పినటువంటి కార్యక్రమాలు మనం మన మండలాల్లో డివిజన్లో మున్సిపాలిటీ మనము చేసి మనం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనం ఉందని చెప్పి తెలియజేస్తూ పెద్దలు జనార్దన్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడుతారు. కొత్తగా మరోసారి కమిషనర్ రంగారెడ్డి జిల్లాలో విజయవంతం చేస్తూ ఆ విజయానికి దోహదపడుతున్న నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మెజారిటీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటోందని ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల ప్రకటనకు, నామినేషన్ల ప్రక్రియకు సమయం కావాలని కోరుతూ కోర్టుకు వెళితే కొందరు దాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు.
నాయకులే గత 6 సంవత్సరాలు ఇప్పటికీ అధికారంలో ఉండబట్టి వాస్తవం గతంలో ఎప్పుడూ లేనప్పుడు అధికారంలో ఈనాడు అధికార పార్టీ కాదని పార్టీ వాళ్ళు వచ్చి మాటలు చెప్తారు, ఊళ్ళో తీసుకొస్తారు. కానీ మీరు దాన్ని లొంగకుండా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓట్లేయాలని చెప్పి అందరూ మీరు పాలాభివందనం చేస్తాం. మీ అందరికీ పాలాభివందనం చేసుకుంటూ ముగిస్తాము. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు వారు మాట్లాడిన తర్వాత మా పిసి సభ్యులు మాట్లాడతారు. ఇవాళ ఒక మాట మీకు చెప్తున్నాను, రిజర్వేషన్ ఏమైతుందో నాకు తెలియదు. కానీ 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు రిజర్వేషన్ పూర్తవుతాయి. 6వ తారీఖు నాడు రిజర్వేషన్ పూర్తి అవుతాయి. ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి నిజాయితీగా పనిచేసేటువంటి మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈ దేవరకొండ పట్టణానికి గతంలో జరిగినటువంటి తప్పిదాలను మళ్ళీ తిరిగి పునరావృతం కూడా దేవరకొండ మున్సిపాలిటీకి నేరుగా ప్రగతికి నిధులు తీసుకొస్తానని చెప్పి స్పష్టంగా మాటిస్తూ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ వ్యూహంతో ప్రణాళికతో ఈ మున్సిపాలిటీలు ముందుకు పోతున్నాం. కమిటీలు వేసి పిసిసి అభ్యర్థులతో సహా అభ్యర్థుల ఎంపిక కూడా పకడ్బందీగా జరుగుతుంది. ఈ వేదిక నుంచి నేను మనం చేస్తున్నాం. దేవరకొండ మున్సిపాలిటీ కానీ మిర్యాలగూడ కానీ ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ అయినా సరే ప్రాతిపదికగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది మనం చేస్తున్నాం. కేవలం గెలుపే ప్రాతిపదికగా ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఎంపిక పడతారని చెప్పి స్పష్టంగా మనం ఓపికతో 3-4 గంటల కింద వచ్చి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి దేవరకొండ మున్సిపాలిటీలో నేను మళ్ళీ సంస్థ మీరు ఎన్నిసార్లు వస్తా తప్పనిసరిగా డోర్ టు డోర్ ప్రచారం చేస్తా. దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తూ ఊహించుకున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. జనగామ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చిన్నారుల అదృశ్యం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. పిఎస్ సమీపంలో మనీష్ మహతో అనే వ్యక్తి కలకత్తా నుంచి వలస వచ్చి రెడీమేడ్ షాప్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే తన 2 పిల్లలు నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో మనీష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా చిన్నారుల కోసం గాలింపు చేపట్టినట్లు సిఐ మల్లేష్ తెలిపారు. నిన్న 4 గంటలకు వెళ్ళినా మా వాటి ఏం తెలియదా, ఇటు ఉందా మా వాటి అన్ని తెలియదా సార్. పోలీసులో కంప్లైంట్ ఇచ్చినా నిన్న 9 గంటలకు వెళ్ళినా ఎవరు పోలీసులో రాలేదు. 3-4 గంటకు వచ్చిన డ్రైవర్ కంప్లైంట్ రాసిన సార్. కొడుకు పేరు ధరంవీర్ కుమార్ ఉందా, బిడ్డ పేరు ఖుషి కుమారి ఉందా సార్. సంవత్సరం బిడ్డ ఉందా, కొడుకు ఉందా 9 సంవత్సరం సార్. కొత్త కర్నూలు జిల్లా హోళగుంద గ్రామం 377 సర్వే నెంబర్ గల 3 ఎకరాల భూమిపై కొందరు బడాబాబుల కన్నుపడింది. భూమిని స్వాధీనం చేసుకోవాలని పండాగాలు చేస్తుండగా రెవెన్యూ అధికారుల చొరవతో బడాబాబులు వెనక్కి తగ్గారు. రెవెన్యూ అధికారుల రికార్డులు పరిశీలించి మార్పులు చేశారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ స్థలంలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం, విగ్రహాలను ఖననం చేసే బావి మరియు తులాభారం చేయడానికి రాతి స్తంభాలు, చోళుల కాలం నాటి పురావస్తు విగ్రహాలు, దేవాలయాలు ఉన్నాయి. ఇనాయతుల్లా సార్ నా పేరు. పంపనగూడ దానికి అడిగి వేసుకుంటున్నాం సార్. మేమంటూ బాడిగా అంటూ ఏమి ఇవ్వలేదు సార్, ఇంకా వరకు కూడా ఇవ్వలేదు సార్. ఎన్ని నెలలు వేసుకోబట్ట? 4 నెలలు అయింది సార్, 4-5 నెలలు అయింది. ఇది రాజా పంపనగూడ వాళ్ళదా? అదేమో నాకు తెలియదు సార్, మేము అడిగి వేసుకున్నాం సార్. అంటే ఆయన అడిగి వేసుకుంటే మీరు ఆయన్ని అడిగి వేసుకోవాలా, ఎవరన్నా అడిగి వేసుకోవచ్చా? అట్లేమి సార్ కాదు సార్, మేము దానికి అడిగినాం సార్. దానికి అడిగితే వేసుకోండి అని అడిగి మేము అడిగినాము. ఏం లేదు లేరా వేసుకోండి మేము పేరు రామన్న, ఇంటి దేవుడు. ఏదైనా కార్యం అయితే శుభకార్యాలు చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇంటి దేవుడు? అంటే మాకు కూడా జ్ఞాపకం చేస్తారు. ఇది ఎన్ని కళ్ళు అయిందో మరి
అంటే మీ ఇంటి ముత్తాతల నుంచి ఉందా? ఇంటి ఇలవేలు పను ఏదైనా శుభకార్యాలు జరగాలంటే ఇక్కడే సార్. సెంట్స్ కూడా లేదా? ఎన్ని వేల ఎకరాలు ఉంది ఒకసారి మీడియా ముందు పెట్టుకోండి. అందరికీ నమస్కారం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు వగుంద మండల ప్రజలందరికీ. ఇప్పుడు మేము ఈరోజు ఈ మీడియా ద్వారా మాట్లాడుతున్న సమాచారం ఏంటి అంటే, ఇక్కడ కనబడుతున్న గుడి శ్రీకృష్ణ చెన్నకేశవ దేవాలయం. ఇది దీనికి 400 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. పక్కలో కనబడుతున్నది మొహరం పండుగలో మొహరం దేవుళ్ళు విసర్జన చేసుకునే పాలుబాయి అని ఒక పేరుంది. దానికి వేల సంవత్సరాల ఇతిహాసాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి వీరులోనే ఒక కట్ట ఉంది ఇదే స్థలంలో. వీరులోనే ఒక వీరగల్లు మస్తిగల్లు అనే ఒక స్థలానికి కొన్ని వందల సంవత్సరాల ఇతిహాసం ఉంది. ఇలాంటి ఇతిహాసం ఉన్న భూమిని పంపన్ గౌడు అనే ఒక వ్యక్తి క్లీన్ చేసి పెట్టినాడు. అది ఎందుకు చేసి పెట్టినాడో మాకైతే తెలియదు అసలు. అది కాకుండా మీ క్లీన్ చేసిన భూమిలో ఈ దేవాదాయానికి సంబంధించిన భూమిగా 3 ఎకరాల 30 సెంట్లు మిగులు భూమిగా కూడా అడంగల్లో ఉంది. అడంగల్లో ఉన్నా కూడా వేరే వాళ్ళకి ఎవరికో బాడిగలు ఇస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ మాకైతే మా ఊర్లో ఇతిహాసం మిగిలాల. దయచేసి దీనికి సహకరించి పత్రకర్తలు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ దీన్ని దృష్టికి తీసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక్కసారి ఇచ్చినాను, మీడియా ముందు వచ్చి మాట్లాడితే దాన్ని ఏదేదో రకంగా నాశనం చేసినారు. ఇక్కడ కూడా బసవಣ್ణ అనే విగ్రహాన్ని నాశనం చేసినారు. ధ్వజస్తంభం నాశనం అయింది. మనకు ఇప్పుడు ఉండే పరిస్థితిలో మనం హిందువులు కానీ ఇంకోటి కానీ ఇతిహాసాలు మిగిలేదే కష్టమైంది. ఇలాంటి టైంలో ఇతిహాసాలు పొడగొడితే ముందొచ్చే మన కొడుకులకి, మన వారసులకి, ఇంకొకరికి జాతులకి ఇక్కడ భూమి మీద ఏముంది అనేది కూడా తెలియకుండా పోతుంది. అందుకే దీని ద్వారా తెలియజేయడం ఏమనగా, మాకు ఇతిహాసం మిగలాలి. మన పూర్వీకులు సంపాదించిన ఇతిహాసం కావాలా మాకు. 377 3 ఎకరాల 30 సెంట్లు మిగులు భూమిగా ఉంది. ఇది అడంగల్లో చూసినా కూడా మొత్తం ఎంత భూమి ఉన్నది? మొత్తము చెరువుతో కలిపి 29 ఎకరాల 33 సెంట్లే ఉంది అందాజుగా. ఈ గుడికి ఆ గుడిదని మనం అందరూ అనుకుంటున్నాం. అయినా ఇది అడంగల్లో మాత్రం పంపనగౌడు పేరుంది. పంపనగౌడు వాళ్ళ అన్నదమ్ముల పేర్లు ఉన్నాయి. అది ఎట్లా చేసుకున్నారో, అది నిజాయితీ ఎంతో అబద్ధం ఎంతో తెలియదు. కానీ అధికారులు దయచేసి ఈ శిల్పాలు కాపాడే ఒక దృష్టికి రావాలని అందరిని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సిఐ లింగమూర్తి, ఎస్ఐ అనిల్ కుమార్, కానిస్టేబుల్ కనకరాజు 10,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కారు. ఇసుక వాహనం రిలీజ్ కోసం 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. నిందితులను ప్రత్యేక కోర్టుకు తరలిస్తామని కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. మన కాంప్లైంట్ సింహాచలం అని మాచారెడ్డి మండలం సంబంధించిన అతని వెహికల్లో ఒక ఇసుక కొనుక్కొని సిరిసిల్ల ఏరియాలో కొనుక్కొని రిటర్న్ అతని సొంత పనుల కోసం కొనుక్కొని వెళ్తుండగా సిఐ ఎల్లారెడ్డిపేట్ లింగమూర్తి గారు వెహికల్ పట్టుకోవడం జరిగింది. శాండ్ ఇల్లీగల్ అని పట్టుకొని ఆ వెహికల్ అక్కడే ఆపేసి డ్రైవర్ని ఎక్కించుకొని గంభీరావుపేట స్టేజ్ దగ్గర ఎస్ఐ గంభీరావుపేటకి నైట్లోనే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత
ఎవరైతే ఈ ఫిర్యాదుదారుడు బాధితున్నాడో అతను తెల్లవారు వచ్చి ఎస్ఐ గౌమీరావుపేట కావడం జరిగింది. దాంతో అతను మళ్ళీ తెల్లారి రమ్మంటే మళ్ళీ తెల్లారి కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు డబ్బులు అరేంజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. దాంతో అతను రైటర్ కనకరాజుకు కలవడం జరుగుతుంది. ఆయన 10,000 ఇస్తాని అనుకున్నా కూడా ఒప్పుకోకుంటే దీని మీద అతను సిఐకి పోయి ఎల్లారెడ్డి సిఐకి పోయి కలుస్తాడు. కలిసి ఇట్లా జరిగితే నేను మాట్లాడతా ఎస్ఐకి మాట్లాడతా అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ అతను ఈ బాధ అయితే తిరిగి ఇటు అటు తిరిగి అతని పరిస్థితి బాగలేకపోవడం వల్ల ఏసీబీని 27 తారీఖు నాడు ఆశ్రయించడం జరుగుతుంది. దాంతో మళ్ళీ వచ్చి 28 తారీఖు నాడు ఎస్ఐ గారిని కలవడం జరుగుతుంది. ఎస్ఐ గారు ఆ రోజు బెదిరించడం జరుగుతుంది. తర్వాత ఆ టైంలోనే సిఐ గారు కూడా రావడం జరుగుతుంది. ఈ టైంలో అప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఎంత ఇస్తామంటే 10,000 ఇస్తా అంటే ఓకే అని చెప్పి పంపించడం జరుగుతుంది. దాంతో ఈరోజు ఆ లంచం డబ్బులు అయితే 10,000 రూపాయలు ఇస్తుండగా కనకరాజు రైటర్ ద్వారా తీసుకోవడం జరిగింది. దాంతో కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అది కేసు ప్రూవ్ అయింది. కాబట్టి వీరితో పాటు ఎస్ఐ గంభీరావుపేట అనిల్, సిఐ ఎల్లారెడ్డిపేట లింగమూర్తి అండ్ రైటర్ కానిస్టేబుల్ కనకరాజు గారిని నేరం రుజువైనందున ఈ కేసులో అరెస్ట్ చేసి రేపు ప్రత్యేక కోర్టు ఏసీబీ కన్వీనర్లో హాజరుపరచడం జరుగుతుంది. గుంటూరు జిల్లా స్థానికులు ఎంపీ కృష్ణదేవరాయల్ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు పట్టణం బృందావన్ గార్డెన్స్లో నర్సారావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయల నివాసం వద్ద అమరావతి పరిరక్షణ సమితి వారు ఎంపీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం ఒకటి రాజధాని ఉంటే అయిపోతుందా? దాంతోపాటు మీరు ఇచ్చింది కేవలం దానికి ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఏ టైంలో చేయాలి, డబ్బులు ఎక్కడ తీసుకోవాలి కూడా ఆలోచించాలి. గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ పిల్లలు గోపించింది అకాడమీ కూడా మొత్తం రెడీ అయింది సార్. అది కూడా ఓపెన్ రెడీ అయినా ఓపెన్ చేసి స్టార్ట్ చేయమన్నారు. ఇప్పుడు వైజాగ్లో మళ్ళీ ఇప్పుడు రాజధాని మళ్ళీ 10,000 కోట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కట్టేసి ఉంటాయి. వాటినే పర్మనెంట్గా ఉపయోగించుకుంటారు. ఆ 10,000 కోట్లు పెడితే కూడా ఇంకా కొంత డెవలప్ అవుతుంది. ఎంప్లాయీస్ అంతా ఇక్కడే ఉంటారు. ఇంకా క్లారిటీ ఇంకా రాలేదు. ఎక్కడ ఎంత పెడతారు, ఏం చేస్తారు ఇంకా రాదు. వైజాగ్లో 10,000 కోట్లు పెడతారు. సార్ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది. ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ అంటే ఎక్కడ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా 2,000 ఎకరాలు రైతులు వాళ్ళకి వారే వారే మనకి రాజధాని కట్టమని వాళ్ళు అడగలేదు. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన రాజధాని కాబట్టి రైతులందరికీ కూడా తప్పకుండా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఈ రెండు కూడా మంచిది కాదు. కాబట్టి రైతులు ఎక్కడ కూడా రైతులు ఇక్కడ ఇవ్వాలనే కాదు. అక్కడ ఉన్నా కానీ అనంతపురంలో ఉన్నా కానీ రైతులు రైతులే, లేకపోతే శ్రీకాకుళం ఉన్న రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళు బాధపడండి. కాబట్టి వాళ్ళు ఎక్కువ రైతులు కూడా పెట్టరు. ఇక్కడ రైతులు బాధ పెట్టకుండానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఆయన కూడా తప్పకుండా ఆయన ప్రజల్లో వీళ్ళందరూ చూసారు ప్రజాపతి కాబట్టి ప్రజాపతి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో పల్లె ప్రగతి 2వ విడత కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి హరీష్ రావు గ్రామానికి వచ్చారు. అయితే గ్రామ మహిళలు తమ గ్రామాన్ని మున్సిపల్ కేంద్రంలో కలపవద్దని కోరుతూ వినతిపత్రం అందజేయడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్కు తరలించారు. మంత్రి హరీష్ రావు కార్యక్రమం పూర్తయిన తర్వాత వారిని పోలీస్ స్టేషన్ నుండి గ్రామానికి పంపించారు. మాకు అద్దు మా గ్రామ పంచాయతీ కావాలని వచ్చినాం సారు. వస్తే మా ఊరు లీడర్ సీకోట్ కత్తుండు సారు పెద్ద సార్ అని మాకు తెలిసింది. మేము సార్కి ఒక లెటర్ రాసి ఇస్తాము, సార్ కాళ్ళు పట్టుకుంటామని మేము బతిమలాడతామని అందరం వచ్చినాం గ్రామస్తులము. మహిళలు అందరూ వస్తే మా ఊరు లీడర్లు అంతా కలిసిండ్రు.
పోలీసులకు చెప్పిర్రు, మమ్మల్ని మాత్రం పోలీస్ టౌన్లో వేపించారు. ఇక మేము 2 గంటలకు తెచ్చి ఇలా పెడితే ఇప్పుడు 7 గంటల దాకా మేము పోలీస్ టౌన్లోనే ఉన్నాము. మరి మేము ఏం చేసుకొని బతాం? ఒక లీడర్లు తెచ్చుకొని తిన్నారు సార్. మేము కూలి వాళ్ళం, మేము మాకు వ్యవసాయం లేదు, మాకు ఎద్దు లేదు, మాకు ఏమీ లేదు. మేము అందరం ఈ రోడ్ ఎక్కినాం. మేము మాకు తినడానికి కూడా తిండికి లేదని మేము అత్తే మమ్మల్ని దోసుక తిన్నారు, ఊరు నమ్మిండ్రు, మమ్మల్ని ఆగం చేస్తున్నారు సార్. మున్సిపాలిటీ మీద మాకు గ్రామ పంచాయతీ కావాలి సార్. మాకు ఉపాధి పథకం పని లేదు, మాకు చేసుకున్నామంటే కూలి లేదు. ఎవరినైనా ఎకరమో 1/2 ఎకరమో నాటైతే కోస్తామంటే వరి కోత మిషన్లు వచ్చినాయి. మాకు చేస్తామంటే ఏం పని లేదు, తిందామంటే తిండికి లేదు. మా పిల్లలు చదువుకున్నారు, ఇంటికొక దూటి అన్నారు సార్, దూటి లేదు. ఇంటికొక పింఛన్ అన్నారు, పింఛన్ లేదు. మాకు ఏది లేదు సార్. ఉపాధి పథకం పని చేస్తే కూడా 5 వారాలు చేస్తే మాకు డబ్బులు కూడా సరిగా రాలేదు సారు. హరీష్ రావు పెచ్చికోటికి అత్తడని తెలిసింది సార్. మాకు పెచ్చికోటికి అత్తడని తెలిస్తే మేము ఒక లెటర్ రాసుకొని వచ్చినాం. లెటర్ రాసుకొని వచ్చి సారు మరి మాకు ఇట్లా మున్సిపాలిటీ అద్దని మేము 2-3 నెలల కూడా తిరుగుతున్నాము. మరి సార్ కూడా ఇదివరకు ఒకసారి కలిసి వచ్చినాము. సరే అమ్మ మీకు ఎందుకు మేము చేస్తాం తీ అని చెప్పిండు. అదే మాట మీద మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ అయింది అని మంది అంటారు. మంది అంటే మాకు ఏ డౌట్ పూరాగా తెలియదు. సార్నే పోయి ఇలా కలిసేద్దామని మేము వచ్చినాము. మేము వచ్చినందుకు మా ఊరు లీడర్లు అంతా కలిసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిర్రు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు 11:30కు తీసుకొచ్చి స్టేషన్లో పెడితే సాయంత్రం 7 అయింది. మా వద్దకు ఇవ్వరకు ఒక లీడర్ వచ్చినోళ్ళు లేరు, ఒక్కరు లేరు. మరి వచ్చినోళ్ళు లేరు, ఏం చేసినోళ్ళు లేరు. మాకు మున్సిపాలిటీ కావద్దని తిరుగుతున్నాం. తెచ్చుకున్నోళ్ళు తెచ్చుకురు, తిన్నోళ్ళు తిన్నారు. మేము చేసుకుందామంటే రూపాయి కైకిలు కూడా లేదు. మరి ఇవన్నీ 12 విధాలు కట్టాలంటే మేము మెడికల్ కడతాం సార్. మాకు మున్సిపాలిటీ గానే కావద్దు. శ్రీకోట గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి మినిస్టర్ హరీష్ రావు గారు, ఎమ్మెల్యే గారు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చే కార్యక్రమానికి అడ్డుకోవడానికి దుంపలపల్లి గ్రామం నుంచి 50 మంది మహిళలు వాళ్ళ గ్రామం మున్సిపాలిటీలో కలపొద్దు అన్న ఉద్దేశంతో అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రాంను అడ్డుకొని శాంతి భద్రతలు వివాదాలను కలిగించే విధంగా చేయబోతున్నారని చెప్పేసి మాకు సమాచారం రాగా వెంటనే వారిని అదుపులోకి తీసుకొని తరువాత వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళు విడుదల చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తపల్లి స్వాగత్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. 2018 ఎన్నికలే అనుకోండి, జెడ్పీటీసీ అనుకోండి, ఎంపీటీసీ అనుకోండి, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు ఒక మాయ మాటలు చెప్పి ఏ విధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఏ విధంగా మేము అధికారంలోకి రావాలన్న తపన తప్పితే వాళ్ళు ఏమాత్రం కూడా ఇంతవరకు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసినది తప్పితే ఎప్పుడు కూడా బలోపేతం చేయలేదు. వాళ్ళు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మేము స్థానిక సంస్థలకు ఒక సర్పంచ్కే కానీ ఒక గ్రామానికే కానీ ఎన్ని నిధులను విడుదల చేసినాం. ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి కార్యక్రమాలు అంతకుముందు మీకు తెలుసు ఎన్నోసార్లు ఏ విధంగా కార్యక్రమాలు పెట్టి బడ్జెట్ కేటాయించకుండా విఫలమైనారో, మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ లేకుండానే ఆ యొక్క కేంద్ర నిధులతో ఏమి చేయాలో వీళ్ళు డిక్టేట్ చేసే స్థాయికి ఏర్పడిన తప్పితే ఏం చేయలేరు. మనకు తెలుసు మున్సిపల్ లోపల కరీంనగర్ కార్పొరేషన్ లోపల వాళ్ళ వాగ్దానం చేసినట్టు ఒక 50% కూడా వాళ్ళు చేయలేదు, ఒక 10% కూడా చేయలేదు. మీ అందరికి తెలుసు వాళ్ళు 24 గంటల నీరు ఇస్తాన్నారు, పారిశుద్ధ్యం వహిస్తామన్నారు. మరి 24/24/7 వాటర్ ఇస్తానే స్వయాన మన కేసీఆర్ చెప్పినారు, వాళ్ళ ఆగస్టులో. వాళ్ళ తర్వాత వాళ్ళ తనయుడు కేటీఆర్ చెప్పినాడు, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నూతనంగా అయినటువంటి మంత్రి గారు చెప్పినారు. మరి ఇంతవరకు యొక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు. వీళ్ళందరూ కూడా శుష్క వాగ్దానాలు చేయడం, ఒక కపట ప్రేమను చూపించడం, ప్రజలకు ఇది చేస్తాము అది చేస్తామని చెప్పడం తప్పితే చేసింది ఏం లేదు. మరి మండలం అయింది, మండలం లోపల మండల హెడ్ క్వార్టర్ లేదు. మరి మండలానికి సంబంధించినటువంటి కస్తూర్బా పాఠశాలను కూడా ఇక్కడ నుండి తరలించడం జరిగింది బొమ్మకల్కి. మరి ఈరోజు మనం తమ్ముడు చెప్పినట్టు చాలా విషయాలను చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న గెలిచినటువంటి నాయకులు కూడా ఇంతకుముందు ఈ గ్రామానికి ఏం చేస్తున్నారు, పారిశుద్ధ్యం విషయంలో తీసుకుందామా, లేకపోతే ఏ విధంగా మీరు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తారో గడిచిన 5 ఏళ్లలో చెప్పి ఓట్లు అడగమని నేను కోరుతా ఉన్నాను. వట్టి ఆ వాగ్దానాలు చేసి మళ్ళీ పదవిని తీసుకొని మళ్ళీ అధికారానికి వచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేయడం తప్పితే అంతకన్నా మించి ఏం లేదు. తప్పకుండా రాబోయే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని ఈ నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపల్ లోపల పట్టం కట్టి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాము. ఈ టీఆర్ఎస్ను కూడా పొందబెడతారని మేము
నమ్ముతా ఉన్నాం. ప్రజల స్పందనను చూస్తూ ఉంటే, ప్రజల ఆలోచన విధానాన్ని చూస్తూ ఉంటే, అందరిని కూడా మేము ఈరోజు కలుస్తూ ఉంటే చెప్తా ఉన్నారు ఏం చేసిందని, ఏ ముఖం పెట్టుకోనని ఓట్లకు వస్తున్నారని. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల లోపల ఈ నూతనంగా ఏర్పడినటువంటి కొత్తపల్లి మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుంది. తప్పకుండా మేము గెలిచి తీర్తామని తెలియజేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆడపిల్లలపై జరుగుతున్న దాడుల దృష్ట్యా విద్యార్థులకు ఆత్మరక్షణ శిక్షణపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ సనాతన ధర్మాన్ని ఏలుతున్న రాజ్యంలో బ్రాహ్మణులు మహిళలను విజ్ఞానానికి దూరం చేసే సందర్భంలో ఎన్నో రాళ్ల దాడులు, ఎన్నో మాటలు ఎదుర్కొని మహిళలకు విద్యను అందించిన సావిత్రిబాయి పూలేకి నివాళులర్పించారు. జయంతి సందర్భంగా సిపిఐ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం బాలికలకు నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ బాలికల పైన ముఖ్యంగా మహిళల పైన జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు మరి వీటన్నిటిని కూడా రూపుమాపడానికి ఆనాడు ఒంటరిగా పోరాటం చేసినటువంటి మరి సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు అలాంటి తెగువ ఆత్మరక్షణ కోసం మరి ఎలాంటి తెగువను చూపించారు అనేటువంటిది ఈనాటి బాలికలకు నేర్పాల్సినటువంటి, తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఇలాంటి అవకాశం విద్యార్థులకు మరిన్ని కార్యక్రమాల ద్వారా ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. బాలికలలో ఒక ఆ అభిమానాన్ని నింపేటువంటి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున అన్ని పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇలాంటి మహిళామణుల యొక్క స్ఫూర్తిని కలిగే విధంగా చేయాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మేము పూర్తిగా సంతోషంగా ఉన్నాం. బాలలకు కూడా అనేకమైనటువంటి విషయాలు అందించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 9వ సావిత్రిబాయి జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కుత్బుల్లాపూర్ మండల సమితి తరపున అన్ని ప్రాంతాలలో విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణను ఇస్తున్నాం. సావిత్రిబాయి పులే గారు మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు విద్యను అందిస్తున్నాము అని అంటే అది కేవలం సావిత్రిబాయి పులే గారి చేసినటువంటి పోరాట ఫలితమే. స్వాతంత్ర్యం ముందు అందరి మహిళలను విద్యకు దూరం చేసినటువంటి సందర్భంలో సావిత్రిబాయి పులే తాను చదువుకొని మిగతా సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ చదువు చెప్పినటువంటి గొప్ప వనిత. చదువు చెప్పడమే కాదు, వాళ్ళపైన దాడులు చేస్తున్నా కానీ దాన్ని తట్టుకొని పాఠశాలలను స్థాపించి మహారాష్ట్రలో సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి మహిళలందరినీ చైతన్యవంతం చేసి వాళ్ళకందరికీ విద్యను అందించినటువంటి గొప్ప చరిత్ర గలటువంటి సావిత్రిబాయి పులేను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంతో సిపిఐ పార్టీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థినులను అందరినీ ఇవాళ జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్న దాడులను ఎట్లా అరికట్టాలి, ఎట్లా అడ్డుకోవాలనే దానిపైన ఇవాళ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైటెక్ సిటీలో ఇండియా మేడ్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటెల రాజేందర్. ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఆయన మంత్రి. శంషాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో పౌరసత్వ చట్టంపై అవగాహన సదస్సు. ప్రతిపక్ష పార్టీలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపాటు. దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. మెజారిటీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.